నిన్ను కూడా చాలా అవమానించాను. వదిన్ని నిన్ను అనరాని మాటలు అన్నాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా గిల్టీగా ఉందన్నయ్య. నేను ఎన్ని మాటలన్నా మౌనంగా భరించావు. నీలాంటి గొప్ప వ్యక్తికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. నీలో ఈ మార్పు వస్తుందని నాకు తెలుసు విరాట్. అది రావాలనే ప్రయత్నంలోనే అప్పుడప్పుడు నేను బాధ పెట్టాను. కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషము లేదు. నువ్వు నా తమ్ముడు విరాట్. మీ అందరికీ నమ్మకం ఏర్పడాలని నేను మారినట్టు నటిస్తున్నానన్నయ్య. ఇంత ఈజీగా మీరందరూ పడిపోతారనుకోలేదు. నేను మారిపోయానని ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ఆనందం ఎక్కువ రోజులు ఉండదు. లేకపోతే నా జీవితంతోనే ఆడుకుంటారా? ఒక పనివాడి కూతుర్ని తీసుకొచ్చి నాకు కట్టబెడతారా? ఈ విరాట్ తలుచుకుంటే ఏం చేయగలడో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఈ నారాయణగాడేంటి జలజ ఈ ఊర్లో ఉందని చెప్తున్నాడు. దానికి ఈ ఊరు రావాల్సిన అవసరం ఏముంటుంది? కొంపదీసి జలజ కూడా విషయం తెలిసిపోయి ఉంటుందా? ఆ ఛాన్స్ లేదే. వీడు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడో ఏంటో. వీడి మాటలు నమ్మితే ఏది సరిగ్గా అవ్వట్లేదు. అసలు విషయం ముందు తేల్చుకోవాలి అంటే ఇలా దొంగచాటు వ్యవహారాలతో పని జరిగేటట్టు లేదు. డైరెక్ట్గా అతనింటికే వెళ్ళి తేల్చేయాలి. అక్కడుంది శంకర్ సూర్య అయితే నాతో మామూలుగానే మాట్లాడతాడు. అదే కార్తీక్ అయితే నన్ను చూడగానే ఖచ్చితంగా అతని ఫేస్లో ఏదో ఒక రియాక్షన్ కనపడుతుంది. దాన్ని బట్టి ఈజీగా పసిగట్టేయచ్చు. ఈ రోజుతో వాడు కార్తీక శంకర్ సూర్యనా అనేది తేలిపోవాలి. అంతే. ఏంటి రాహుల్ ఇది? కార్తీక్ గురించి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అసలు వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో? బాధపడకండి ఆంటీ. కార్తీక్ ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు. నేను కార్తీక్ గురించి అన్ని చోట్ల ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. త్వరలోనే కార్తీక్ ఎక్కడున్నా మనకు తెలిసిపోతుందా ఆంటీ? ఏమో రాహుల్, నాకు మాత్రం పిచ్చెక్కిపోతుంది. అప్పుడే వస్తాడు, అంతలోనే మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు. ఏమైనా అంటే చాలా ఇంపార్టెంట్ పని అంటాడు. వెళ్ళొద్దని ఎంత బ్రతిమాలినా బెదిరించినా పట్టించుకోకుండా ఈ అమ్మని ఒంటరిగా వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆంటీ, మనం ఇంతమంది చెప్పలేదంటే కార్తీక్ నిజంగానే ఏదో ప్రాబ్లంలో ఉండుంటాడు. రాహుల్, అదేంటో తెలిస్తే మనం కూడా ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళం కదా. అలా కాకుండా ఇలా చెప్పా పట్టకుండా వెళ్ళిపోతే మనం ఎక్కడని వెతుకుతాం? ఏం చేస్తాం? ఎలా ఉన్నావు మెనక? కార్తీక్ గురించి వెతుకుతానని చెప్పి వెళ్ళిన దానివి మళ్ళీ ఇన్ని రోజులకి తిరిగొచ్చాం. అవును, ఈ దెబ్బలేంటి? ఏమైంది మెనక? ఏం లేదంటీ, చిన్న యాక్సిడెంట్. సరే మేనక, ఇన్నాళ్ళు ఏమైపోయావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు తెలియక నీకోసం కూడా చాలా చోట్ల వెతికాను. అసలు ఎక్కడికి వెళ్ళావు? నేను కార్తీక్ గురించే వెతకడానికి వెళ్ళాను. కానీ మధ్యలో కాస్త పనిపడి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. ఆ పని పూర్తయ్యేసరికి ఇన్ని రోజులు పట్టింది. ఆంటీ, ఇంకొక విషయం. విజయవాడలో నాకు కార్తీక్ కలిశాడు. ఏంటి మెనక? కార్తీక్ కలిశాడా? వాడు విజయవాడలో ఎందుకున్నాడమ్మా? కార్తీక్కి అక్కడేదో ఇంపార్టెంట్ పనుందని చెప్పాడంటీ. ఏంటి అని అడిగితే పర్సనల్ అని చెప్పాడు. అందుకే
నేను అతన్ని ఫోర్స్ చేసి అడగలేకపోయాను. ఆ పని అవ్వగానే వచ్చేస్తానన్నాడు. తను క్షేమంగానే ఉన్నానని, తన గురించి బెంగ పెట్టుకోవద్దని మీతో చెప్పమన్నాడు. ఏంటి మేనక ఇది? ఆంటీ పరిస్థితి తెలిసి కూడా కార్తీక్ విజయవాడలో ఉన్నట్టు మాకెందుకు చెప్పలేదు? చెప్పకుండా వెళ్ళిపోయాడు సరే, కనీసం అప్పుడప్పుడు ఆంటీతో ఫోన్ చేసి మాట్లాడుండొచ్చు కదా. ఫోన్ కూడా చేయలేనంత బిజీ వర్క్ లో ఉన్నాడా? నీకు కార్తీక్ గురించి తెలియదేముంది రాహుల్. ఎంతో పర్సనల్ అయితే తప్ప తను మన దగ్గర ఏ విషయం దాచిపెట్టడు. త్వరలోనే వస్తానన్నాడు కదా, అప్పుడు తనే అన్ని విషయాలు చెప్తాడు. మేనక, నాకొకసారి వాడితో మాట్లాడాలనుంది. కనీసం వాడి గొంతు వినైనా కొంచెం తృప్తి పడతాను. వాడి ఫోన్ నెంబర్ ఉందా? సారీ ఆంటీ, కార్తీక్ ఆ ఊళ్ళో ఉన్న విషయం గాని అతని ఫోన్ నెంబర్ కానీ ఎవరికీ తెలియకూడదని చెప్పాడు. అందుకే మీకు అబద్ధం చెప్పక తప్పడం లేదు. అయ్యో, కార్తీక్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవడమే మర్చిపోయానంటీ. కార్తీక్ కూడా నాతో హడావిడిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అందుకే అతను కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు. ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నట్టున్నాడు మేనక. లేకపోతే కార్తీక్ ఇంటికి వచ్చినప్పుడైనా, వాడిని నువ్వు కలిసినప్పుడైనా వాడి ఫోన్ నెంబర్ కూడా మనం తీసుకోలేకపోయామంటే ఏంటర్థం? బాధపడకండి ఆంటీ. ఏదైతేనే కార్తీక్ క్షేమంగా ఉన్న విషయం అయితే మనకి తెలిసింది కదా. ఏదో ఒకరోజు తప్పకుండా కార్తీక్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను వెనక. అయితే కార్తీక్ కనిపించాడన్న విషయం వెంటనే జలజకి చెప్పాలి. తొందర ఉంది, జలజ వచ్చిన తర్వాతే చెప్పొచ్చు కదా. లేదు డియర్, జలజ కార్తీక్ గురించి తెలుసుకోవడానికి రుద్రవరం అనే ఊరికి వెళ్ళింది. రుద్రవరమా? ఆ ఊరు జలజకిలా తెలుసా ఆంటీ? అసలు కార్తీక్ అక్కడున్నాడనే డౌట్ తనకెందుకొచ్చింది? ఒకరోజు నేను జలజ కలిసి హాస్పిటల్కి వెళ్తుంటే మధ్యలో కార్తీక్ పోలికలతో ఉన్న వ్యక్తి కనిపించాడు. మేమతను కార్తీకే అనుకుని దగ్గరికి వెళ్లి మాట్లాడాం. కానీ అతను మేమెవరో తెలియనట్టుగానే ప్రవర్తించాడు. చూడ్డానికి అచ్చం కార్తీక్ లాగే ఉన్నా అతని గెటప్లో, మాట తీరులో మాత్రం చాలా తేడా ఉంది. ఇప్పటికీ నేనతను కార్తీక్ అనే అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు కార్తీక్ లాంటి మరో వ్యక్తి ఉన్నట్టు నాకు నమ్మకం కలగనే లేదు మేనక. ఏంటంటే మీరు చెప్పేది? కార్తీక్ ని పోలిన వ్యక్తి ఇంకొకరున్నారా? అవును మేనక, ఆంటీ నాకు ఆ రోజు చెప్పారు. నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను. ఆ వ్యక్తిది రుద్రవరం అని తెలిసి అతను కార్తీకా కాదా అనే విషయం తెలుసుకోవడానికే జలజ ఆ ఊరికెళ్ళింది. కార్తీక్ విజయవాడలో ఉన్న విషయం తెలియక నేను జలజ అతనే కార్తీక్ అయ్యుంటాడని అనుమానించు. ఇప్పుడు కార్తీక్ విజయవాడలో ఉన్నట్టు తెలిసిపోయింది కదా. ఈ విషయం జలజకి ఫోన్ చేసి చెప్తే తన ఆ ఊరు నుంచి వచ్చేస్తుంది. ఇక తన ఆ ఊళ్ళో ఉండాల్సిన అవసరం లేదు కదా. లక్ష్మి, అక్క, ఎవరికి క్యారెట్ సర్దుతున్నావు? అక్క, అది విరాట్ బాబు పొలం దగ్గరికి వెళ్ళాడు. నన్ను భోజనం తీసుకురమ్మన్నాడు. ఏంటి లక్ష్మి, ఇంకా విరాట్ బాబు ఏంటి? మా ఆయనకి క్యారేజ్ తీసుకెళ్తున్నానని చెప్పు.
లక్ష్మి, ఈ సిగ్గంతా మీ ఆయన దగ్గర చూపించు. ఇదిగో ఈ స్వీట్స్ కూడా తీసుకువెళ్ళు. మీ ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నీ చేత్తో ఇస్తే ఇంకా ఇష్టంగా తింటాడు. చూడు లక్ష్మి, నీ జీవితం ఇప్పుడే ఆరంభమైంది. ఏ ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. నిజానికి విరాట్ చాలా మంచివాడు, కానీ కాస్త ఆవేశపరుడు. ఆ ఆవేశంలో ఒక్కోసారి పొరపాట్లు జరగడం సహజం. కానీ ఇప్పుడు విరాట్ తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటున్నాడు. విరాట్కి కోపం రాకుండా చూసుకుంటే తనంత ప్రేమ చూపించే వ్యక్తి మరొకరుండరు. అది అర్థం చేసుకుని నువ్వు మసలుకోగలిగితే నీ సంసారంలో ఏ గొడవలు ఉండవు. నీ జీవితంలో అన్ని మంచి రోజులే ఉంటాయి లక్ష్మి. నిన్నిలా నించోబెట్టి మాట్లాడుతూ ఉంటే అక్కడ విరాట్ ఆకలితో మాడిపోతూ ఉంటాడు. నువ్వు త్వరగా సర్దుకుని వెళ్ళు. ఆకివ్వు. జాగ్రత్తగా వెళ్ళరా లక్ష్మి. ఏంటి సాంబా అలా చూస్తున్నావు? లక్ష్మి ఎక్కడికి పోతుంది వదినా? అది క్యారియర్ పట్టుకొని పోతుంది. వాళ్ళ ఆయన పొలం దగ్గరున్నాడట. లక్ష్మిని భోజనం తీసుకురమని చెప్తే వెళ్తోంది. రేపు నీకు పెళ్ళం వచ్చినా తాను ఇలాగే నీకోసం భోజనం తీసుకురాదా ఏంటి? విరాట్ బాబు లక్ష్మిని పొలం దగ్గరికి భోజనం తీసుకురమ్మని చెప్పాడా? తను నిజంగానే లక్ష్మి మీద ప్రేమతో భోజనం తీసుకుని రమ్మని చెప్పాడా, లేక కార్తీక్ గురించి తెలుసుకోవడానికి మంచి ప్లాన్ చెప్తానని చెప్పి ఇంతవరకు ఏం మాట్లాడవేంటి మంజురి? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏ రూట్ నుంచి వెళ్ళాలని చూస్తున్నాను. నువ్వు ఏ రూట్లోనైనా వెళ్ళు, ముందు నా డౌట్ క్లారిఫై చేయి. హలో, ఎవరు? నన్నే గుర్తుపట్టలేదా? నేను మంజరిని. మంజరి అన్న మంజరిని గుర్తుపడతాడో లేదో? ఏంటి శంకర్, నన్ను అప్పుడే మర్చిపోయావా? ఈ మంజరి ఎవరు? ఈ పేరు ఇంతకు ముందు ఎప్పుడు వినపడలేదు. ఎంత చనువుగా మాట్లాడుతుందంటే తను శంకర్ సూర్యకి బాగా కావాల్సిన వ్యక్తి అయి ఉంటుంది. చెప్పు మంజరి. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నాకు చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. నువ్వు ఒకసారి మా ఇంటికి రాగలవా? ప్రాబ్లమా? అదేంటో ఫోన్లోనే చెప్పొచ్చుగా. అది ఫోన్లోనో లేక నీ దగ్గరికి వచ్చి చెప్పే విషయం కాదు శంకర్. పర్సనల్ ప్రాబ్లం. ఆడపిల్లని అడుగుతున్నాను, అర్థం చేసుకో. ప్లీజ్ శంకర్, ఒక్కసారి మా ఇంటికి రా. అది కాదు మంజరి, నాకు వేరే పని ఉంది. నాకు రావటం వీలు కాదేమోనని. ఈ ఊర్లో ఒక ఆడపిల్లకి కష్టం వచ్చిందంటే నువ్వు చూస్తూ ఊరుకో శంకర్. నాకు తెలుసు నువ్వు మా ఇంటికి ఖచ్చితంగా వస్తున్నావు. ఉంటాను. హలో, ఏందన్నా
నేను అనుకుంటూనే ఉన్నా నువ్వు గుర్తుపడతావో లేదో అని. నువ్వు మంజరిని కూడా మర్చిపోయావన్నా? చెప్పు సాంబా, ఎవరు తను? మంజరి ఒకప్పుడు నిన్ను ఇష్టపడిన అమ్మాయి, నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది. కానీ నువ్వు వదిలిన పెళ్లి చేసుకునేసరికి నీతో మాట్లాడడం బంద్ చేసింది. మళ్ళీ ఇన్ని రోజులకు ఫోన్ చేసింది. ఇంతకీ విషయం ఏంటన్నా? తనకేదో ప్రాబ్లం వచ్చిందంట, ఒకసారి నన్ను ఇంటికి రమ్మంటుంది. ఏం సమస్య వచ్చిందో ఏమో. తప్పలేదు కదన్నా. సరే, అతను వస్తాడంటావా మంజురి? ఖచ్చితంగా వస్తాడు జలజ. ఎందుకంటే కష్టాల్లో ఉన్నానని ఎవరు చెప్పినా వెనక ముందు ఆలోచించకుండా సాయం చేయగలిగే గొప్ప మనసు అతనిది. మంజురి, ఈ ఛాన్స్ ని మనం మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా సరే ఆ శివలింగం మచ్చో ఉందో లేదో కనిపెట్టి తీరాలి. తప్పకుండా జలజ, ముందు అతన్ని ఇంటికి రాని. రా శంకర్, నిన్ను దగ్గర నుండి చూడక చాలా రోజులైంది. ఇన్నాళ్ళకి మళ్ళీ నాకు అదృష్టం దక్కబోతోంది. ఇదేంటి ఇంకా రావట్లేదు? అయినా రాకుండా ఎలా ఉంటుంది? నేనిచ్చిన బిల్డప్కి పడిపోయి తనని భార్యగా అంగీకరించాననే భ్రమలో ఉంది కదా. మొగుడు భోజనం తీసుకురమ్మని చెప్తే ఏ పెళ్ళం తీసుకురాకుండా ఉంటుంది. పాపం లక్ష్మి తన కడుపులో బిడ్డని చంపుకోవడానికి వస్తున్నానని తెలియక ప్రేమగా నాకు భోజనం తినిపించడానికి వస్తోంది. ఈరోజు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపి నాకున్న టెన్షన్ సగం తగ్గించుకుంటాను. ఆ తర్వాత ఏదో ఒక రోజు నీ చావుకి ముహూర్తం పెడతాను. నీ పీడ విరగడయ్యాక ఇక నన్ను అడిగేవాడు ఎవ్వడు ఉండడు. నా ఇష్టారాజ్యంగా బ్రతుకుతాను. నాకు ఇష్టమైన భోజనాన్ని నువ్వు నాకు ప్రేమగా వడ్డిస్తే ఈ గన్నేరు పప్పుని నేను నీతో తినిపిస్తాను. దాంతో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులోనే అది చూసి నువ్వు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే నేను మాత్రం పీడ విరగడైనందుకు చాలా సంతోషం. లేకపోతే ఒక పనిదాన్ని భార్యగా అంగీకరించే కర్మ నాకేంటి? అందరూ కలిసి బలవంతంగా పెళ్లి చేస్తే నోరు మూసుకొని కాపురం చేయడానికి నేనేమన్నా చేతగాని వాణ్ణా? విరాట్ మనసుకు నచ్చని పని ఈ విరాట్ జన్మలో చెయ్యడు. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. జలజ రుద్రవరంలో కార్తీక్ని చూస్తే చాలా డేంజర్. అసలు కార్తీక్కి జలజ ఊళ్ళో ఉన్న విషయం తెలుసో లేదు. ఏంటి వెనక దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నావు? ఇంకేముంటుంది అంకుల్, కార్తీక్ గురించే. కార్తీక్ చెప్పిన దానికి మాలిని ఆంటీ చెప్పిన దానికి అసలు పొంతనే కుదరడం లేదు. కార్తీక్ ఏమో ఒక ఫ్యామిలీని సేవ్ చేయడానికి రుద్రవరంలో ఉండాల్సి వచ్చిందని చెప్పాడు. మాలిని ఆంటీ ఏమో కార్తీక్ని పోలేని వ్యక్తిని చూశావని అతను రుద్రవరానికి చెందినవాడని చెప్పింది. అతని గురించి తెలుసుకోవాలని జలజ ఆ ఊరు వెళ్లాల్సి వచ్చిందని చెప్పింది. మరి తన్ని పోలిన వ్యక్తి రుద్రవరంలోనే ఉన్నట్టు కార్తీక్ ఎందుకు నాతో చెప్పలేదు? నాకెందుకో కార్తీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది అంకుల్. కార్తీక్ ని పోలిన వ్యక్తి ఇంకొకరు ఉండటం ఏంటి వెనక? అదెలా సాధ్యం? ఒకవేళ ఉన్నా ఇద్దరు ఒకే ఊళ్ళో ఉన్న విషయం వాళ్ళిద్దరికీ తెలీదా? మరి కార్తీక్ ఎందుకు మనకు ఆ విషయం చెప్పలేదు? ఏమో అంకుల్, ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ కార్తీక్కి ఆ వ్యక్తికి ఏదైనా సంబంధం ఉండుంటుందా? కార్తీక్ కావాలని
మన దగ్గర ఈ విషయం దాచాడంటే దీని వెనుక ఏదైనా కారణం ఉండుంటుందేమో. ఏ విషయమైనా కార్తిక్ చెప్పేంత వరకు మనకేం తెలియదు మేనక. ఆ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వేరే వాళ్ళ ద్వారా తెలిసే అవకాశమే లేదు. లేదంకల్, నేనే డైరెక్ట్గా రుద్రవరం వెళ్ళి విషయం తెలుసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు మేనక? నువ్వు రుద్రవరం వెళ్ళడం ఏంటి? జరిగిందప్పుడే మర్చిపోయావా? సమయానికి కార్తిక్ కనుక రాకపోయి ఉంటే నువ్వు ఆ ఊళ్ళోంచి ప్రాణాలతో బయటపడేదానివా? ఇంత జరిగాక కూడా నువ్వు మళ్ళీ ఆ ఊరు వెళ్ళడానికి ఎలా ధైర్యం చేయగలుగుతున్నావు మేనక? తప్పదంకల్, కొన్ని అనుమానాలు తీరాలంటే రిస్క్ చేయక తప్పదు. వద్దు మేనక, నా మాట విను. ఆ సాంబాగాడు మళ్ళీ నిన్ను చూశాడంటే ఈసారి మాత్రం నేను ప్రాణాలతో వదలడు. ఆలోచించు మేనక. కావాలంటే నేను వెళ్ళి విషయం కనుక్కొని వస్తాను. లేదంకల్, నేనే వెళ్ళి తీరాలి. ఈ అనుమానాలన్నీ నా మనసుని తొలిచేస్తూ ఉంటే నేనిక్కడ ఆలోచిస్తూ కూర్చోలేను. అది కాదు మేనక. ప్లీజ్ అంకల్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. చెప్తే వినవు కదా. అవునులే, ఆ తెగింపు మొండితనం రెండూ నీకు మీ అమ్మ నుంచే వచ్చాయి. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేనక. ఏ కొంచెం తేడా వచ్చినా నువ్వు ఆ సాంబాగాడి నుంచి తప్పించుకోలేవు. అలాగే అంకుల్, మాక్సిమం ఎవరి కంట పడకుండా విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎలాగైనా సరే విషయం తేలేదాకా వదలను. ఈ ఛాన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ చేసుకోకూడదు మంజరి. ఎందుకంటే శంకర్ సూర్యని ఇంత దగ్గరగా చూసే అవకాశం మళ్ళీ మనకి కలగకపోవచ్చు. కాబట్టి ఈ రోజు ఎలాగైనా మచ్చ గురించి కనిపెట్టి తీరాలి. ఆ మచ్చ గురించి తెలుసుకోవాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో అంతకంటే ఎక్కువ నేను ఆరాటపడుతున్నాను. అతను శంకర్ సూర్య కాకుండా నిజంగా నీ భర్తే అయితే అసలు శంకర్ సూర్య ఏమయ్యాడో తెలుసుకోవాలి కదా. అతను కార్తీకే అని నా నమ్మకం. మనిషిని పోలిన మనుషులు సినిమాలో ఉండడం సహజం, కానీ రియల్ లైఫ్ లో కాదు. ఒకవేళ నీ నమ్మకం నిజం కాకపోతే ఏం చేస్తావు? ముందు ఆ విషయం తేలని, మిగతా విషయాలు ఏమైనా ఉంటే తర్వాత తెలుసుకుందాం. జలజా, శంకర్ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కో. వెళ్ళు. శంకర్, రా శంకర్, రా. రా శంకర్, కూర్చో. కూర్చో శంకర్. బాగున్నావా శంకర్? బాగున్నాను. నేను ఫోన్ చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఊళ్ళో ఏ ఆడపిల్లకి ఇబ్బంది వచ్చినా వెళ్ళి తీర్చడం నా ధర్మం. ఆ స్థానంలో ఎవరున్నారని నేను ఆలోచించను. ఉండు శంకర్, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు. కనీసం మంచినీళ్ళైనా తాగెళ్దు గాని. తెస్తాను. అవేం వద్దు మంజరి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీ సమస్య ఏంటో చెప్పు. అలా అనకు శంకర్. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, ఏమీ తీసుకోకుండా వెళ్తానంటే ఎలా ఊరుకుంటాను? ఇదేంటి, అతను కార్తీక శంకర్ సూర్య అని తెలుసుకుందామంటే టైం దొరికింది కదా అని ప్రేమంతా చూపిస్తుంది. ఒసే మంజరి, ముందు మ్యాటర్కి రావే. మంచినీళ్ళు తర్వాతైనా తాగొచ్చు. ముందు నీ సమస్య ఏంటో చెప్పు. లక్ష్మి, కంగారులో చేతులు కడుక్కోవడం మర్చిపోయాను. నువ్వు అన్నం వడ్డిస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. లక్ష్మి, నీ మొహంలో ఈ సంతోషం రేపటి నుంచి నేను చూడకూడదు. నా భారీగా స్థానం పొంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీ కడుపులో బిడ్డ పోయి అంతకంత బాధని అనుభవించేలా చేస్తాను. లక్ష్మి, నువ్వు
భోంచేసావా? లేదండి, నేను ఇంటికి వెళ్ళాక చేస్తాను. మీరు తినండి. అదేంటి లక్ష్మి అలా అంటావు? నువ్వు కూడా భోంచేయి. పర్లేదండి. పర్లేదంటావేంటి? ఇక్కడైతే మన ఇద్దరం సరదాగా భోజనం చేయొచ్చు, ఇంట్లో అయితే ఇబ్బందికరంగా ఉంటుందని నిన్ను ఇక్కడికి భోజనం తీసుకురమ్మన్నాను. నువ్వు వద్దంటావేంటి? అది కాదండి, ఇంట్లో. నువ్వు నాకేం చెప్పొద్దు. వెళ్ళి చేతులు కడుక్కునరా, నేను నీకు భోజనం వడ్డిస్తాను. వెళ్ళు. సరేనండి. లక్ష్మి, ఈరోజు నాకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొచ్చిన నీకు నా చేతులతో నేనే తినిపిస్తాను. నేను తింటాను, మీరు తినండి. పర్వాలేదంటున్నాగా. ఏం లేదు బాబు, పొలం పనుండి వచ్చిన. మీరు ఇక్కడున్నారని తెలిసి చూసిపోదామని వచ్చిన. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. జరిగిందంతా మర్చిపోయి లక్ష్మిని భార్యగా స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అసలు మా పెళ్లి జరగటానికి కారణమే నువ్వు. అలాంటి నిన్ను నానా మాటలు అన్నాను. దాన్నేముంది బాబు, మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అన్నా రా అన్నా, నువ్వు భోంచేద్దు గాని. వద్దు లక్ష్మి, నాకు కొంచెం పనుంది, మీరు కానివ్వండి. లక్ష్మి, లేదండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో నన్ను క్షమించు లక్ష్మి. నీ విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎప్పటికైనా నా వాళ్లే కదా. ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. ఏమండి, అయ్యగారు మనల్ని ఇలా చూస్తే చాలా సంతోషిస్తారు కదా. అవును లక్ష్మి, కానీ నీతో చనువుగా తిరగాలంటే కొంచెం టైం పడుతుంది. పర్వాలేదండి, అయినా మీరు నాకిలా అన్నం తినిపిస్తూ కూర్చుంటే మీరెప్పుడు తింటారు? నేను తింటానులే, ముందు నీకు తినిపించి తర్వాత నేను తింటాను. సర్లేండి, నేనే తింటాను.
చెప్పింది అతనేదో ఆలోచిస్తున్నాడు, కానీ విషయం మాత్రం తెలియడం లేదు. ఏదో ఒకటి చెయ్యవే. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది మంజరి. కంగారు పడకు, నీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాను. వస్తాను. శంకర్, కాఫీ తాగకుండానే వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళాలి మంజరి, ఇంకెప్పుడైనా వస్తానులే. లేదు శంకర్, నువ్విలా ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతే నా మనసు బాధపడుతుంది. కూర్చో శంకర్. పర్వాలేదు. కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు మంజరి. నువ్వు కాఫీ తాగితేనే నేను నీ సహాయం తీసుకుంటాను, లేదంటే నా సమస్యను నువ్వు మర్చిపో. సరే తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. మంజరి, నువ్వు అసలు విషయం పక్కన పెట్టేశావు. ఇప్పుడు అతనితో ఈ సోదంతా ఎందుకు? నీకు సోదిలాగే అనిపించొచ్చు, కానీ శంకర్ సూర్యని ముక్కులోకి దింపడం అంత సులువైన పని కాదు. ఇంకాసేపు ఆగు, అతను శంకర్ సూర్యానా లేక కార్తీక అనేది తేలిపోతుంది. అయినా నీకోసం ఇదంతా చేస్తున్నా కానీ అతని మాట పద్ధతి చూస్తే అతను శంకర్ సూర్యానే అనిపిస్తుంది. లేదు మంజరి, నాకు మాత్రం అతను కార్తీకే అని అనుమానంగా ఉంది. సరే చూద్దాం. అయ్యో, కాఫీ చాలా వేడిగా ఉంది. నీకేం కాలేదు కదా శంకర్? తప్పైపోయింది శంకర్, నువ్వు కాఫీ వద్దన్నా తీసుకొచ్చాను. ఈ షర్ట్ ఇవ్వు, నేను ఉతికిస్తాను. మంజరి పర్వాలేదు. లేదు, ఇవ్వు శంకర్, ఇచ్చే. పర్వాలేదు మంజరి. ఇవ్వు శంకర్, పర్లేదు, పర్వాలేదు. నేను ఉతికిస్తాను. అరే, నేను చూసుకుంటా. నేను ఉతికిస్తానని చెప్పాను కదా. పర్వాలేదు శంకర్. అరే ఇవ్వు, నేను చూసుకుంటాను. నేను ఉతికిస్తాను శంకర్. ఇవ్వు శంకర్. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇతను కార్తీక్ కాదు, శంకర్ సూర్యాని. జడ్జా, ఇతను కార్తీక్ కాదు, శంకర్ సూర్యానే. అతని ఒంటిపై శివలింగం ముద్ర లేదు. లక్ష్మికి ఏమైందిరా? రక్తం కక్కుంది. అలా చూస్తారా? హాస్పిటల్ తీసుకెళ్ళండి, డాక్టర్ చూపించండి తొందరగా. లక్ష్మికి ఏమైంది? చెప్పు విరాట్, ఏమైంది? నేను చెప్తానండి. ఎంతో ఆనందంగా
లక్ష్మి నా కోసం భోజనం తీసుకొచ్చిందన్నయ్య. ఇద్దరం కలిసి సంతోషంగా భోజనం చేసి ఇంటికి వచ్చాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదన్నయ్య. లక్ష్మికి ఏమవుతుందోనని భయంగా ఉంది. ఊరుకో విరాట్, నువ్వు ధైర్యంగా ఉండు. లక్ష్మికి ఏం కాదు. ధైర్యంగా ఎలా ఉండమంటావు అన్నయ్య? నా కళ్ళ ముందు లక్ష్మి రక్తం కక్కుకొని పడిపోయింది. లక్ష్మికి ఏం కాదు. డాక్టర్ వచ్చి ఏం చెప్తాడో ఏమో. కడుపులో బిడ్డ చనిపోయాడని చెప్తే ఓకే, లేకపోతే నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. పైగా అందరికీ నా మీద డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకైనా మంచిది జాగ్రత్త పడాలి. హలో, ఏం విరాట్, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లోనే ఉన్నాం. డాక్టర్లు ఇంకేం చెప్పలేదు. తిన్నాక కడుపులో బిడ్డ బ్రతకడం జరగదు. లక్ష్మి కడుపులో బిడ్డ ఖచ్చితంగా చచ్చిపోతుంది. నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? రాలేదు. ఈ టైంలో నేను ఫోన్లో ఎక్కువగా మాట్లాడడానికి మంచిది. ఎవరికైనా అనుమానం రావచ్చు. కుదిరినప్పుడు నేను ఫోన్ చేస్తాను. భగవంతుడా, నేను అనుకున్నట్టుగానే జరగాలి. అప్పుడే నేనేమైనా చేయడానికి వీలుంటుంది. కార్తీక్, ఈ రోజుతో నువ్వు పట్టుబడబోదు. నా అనుమానం ప్రకారం నువ్వు నిజంగా కార్తీక్వే అయితే నీ గురించి మీ వాళ్ళెవ్వరికీ తెలియకముందే నీ అంతు తేల్చేస్తా. అంటే నారాయణగాడు చెప్పింది నిజమేనన్నమాట. జలజ ఈ ఊర్లో ఉందంటే దీనికి కూడా విషయం తెలిసిపోయి ఉంటుందా? అంటే దీనికి కూడా కార్తీక్ మీద డౌట్ వచ్చిందనుకుంటా. మరి అతనింటికి వెళ్లకుండా వేరే వైపు వెళుతోందేంటి? ఆ పక్కనున్న అమ్మాయి ఎవరు? జలజకి ఆ అమ్మాయికి ఎలా పరిచయం? ఇంతకు ముందు ఎప్పుడూ చూసినట్టు లేదే. ఎందుకైనా మంచిది, ముందు వీళ్ళని ఫాలో చేద్దాం. ఇది అమ్మాయి ఇల్లే. అయినా జలజకి ఇక్కడేం పని? కార్తీక్ విషయం తర్వాత ముందు దీని సంగతి ఏంటో చూడాలి. ఇప్పుడు కార్తీక్ విషయం కన్నా జలజ ఏం చేస్తుందో అది తెలుసుకోవడం ముఖ్యం. డాక్టర్, లక్ష్మికి ఎలా ఉంది డాక్టర్? లక్ష్మికి ఏం ప్రమాదం లేదు కదా? లక్ష్మికి ఏం ప్రమాదం లేదు, కానీ కానీ ఏంటి డాక్టర్? లక్ష్మిని కాపాడగలిగాను, కానీ తన కడుపులో ఉన్న బిడ్డను మాత్రం కాపాడలేకపోయాను.